ప్రైజ్ ది లార్డ్ చర్చ్. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ సండే సర్వీస్ని మనం స్టార్ట్ చేసుకుందాం చిన్న ప్రేయర్తోని. పరిశుద్ధుడా, ప్రేంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మహాగణుడా దేవా తండ్రి, గత వారమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి దేవా తండ్రి, మరో పునరుత్థాన దినమున మిమ్మల్ని ఆరాధించుటకు దేవా తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు వగు తండ్రి, అయా తండ్రి, పాటల చేత దేవా మా మాటల చేత దేవా తండ్రి మీ మాటల చేత మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను మీరే మాకు అనుగ్రహించమని దేవా సర్వీస్ అంతటిని మీ ఆధీనంలో ఉంచుకుని మీ ఆత్మ చేత మమ్మల్ని మీరే నడిపించమని కృప చూపించి ఆమేన్. మా తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిద్దాము. ఆయన సమీపం రాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును. మన దేవుడు సర్వాధిపతి, రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం సంతోషముతో అందరం కలిసి లేచి నుంచొని దేవుణ్ణి మనం ఈ పాట ద్వారా మనం ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట ద్వారా దేవుని మనం ఆరాధిద్దాం.
మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవుని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అందుకు దేవుడు మనల్ని ఇంతగా హెచ్చించిన మన దేవుణ్ణి మనం ఆరాధిద్దామండి. దేవుడు మన పాపములను కడిగి ఆయన తన స్వరక్తం చేత మనని కడిగి శుద్ధీకరించి మనని తన ప్రియులుగా చేసుకున్నందుకు మనం దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారంగా ఉన్నాము. ఆయన మన పేర్లను జీవ గ్రంథంలో రాసినందుకు మరి ఎక్కువగా దేవుని మనం స్తుతిద్దాం.
హల్లెలూయా. పరిశుద్ధుడు ప్రేమించి మనల్ని ఎంతగానో ప్రేమించి మనం పాపం చేసి ఉన్నామని ఎరిగి కూడా దేవుడు తన ప్రాణమని దేవుడు మన కొరకు ఆ సిలువలో దారపోసి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రేమను సిలువ మరణం ద్వారా దేవా ఆయన చూపించినందుకు ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకములో ఎవరిని కూడా ఆయన లెక్క చేయకుండా పరిశుద్ధుడు మరి ఈ లోకంలో ఆయనని ఎంతమంది ఎదిరించినను ఆ సిలువ మరణాన్ని ఎంతమంది మరి వ్యతిరేకంగా ఉంటూ దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ ఆయనని ఎంత హేళన చేసినను ఎంత అవమానం చేసినను ఆయనని శరీరములు మరి ఎంతగానో మరి బాధ పెట్టి ఎంతగానో మన కొరకు ఆయన హింస పొంది మనల్ని రక్షించుటకు ఆయన తన రక్తమునంతయు దారపోసి మనల్ని శుద్ధీకరించి ఆయన మనల్ని ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా ఏర్పరచుకున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత ప్రేమను మన ఎడల కనబర్చాడు. ఆయన మనల్ని తన స్వంత పిల్లలుగా చేసుకుని అబ్బా తండ్రి అని పిలుచుటకు మనకి అర్హతను దయచేశాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని లెక్క చేయనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయనని వెదకక ముందే ఆయన మన దగ్గరికి వచ్చి మనతో ఉంటూ మనని ప్రేమిస్తూ మన హృదయంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆయన్ని ఆరాధిద్దామండి. అబ్బా తండ్రి అని మనం పిలవాలి అని ఆయన ఇష్టపడుతున్నందుకు ఆయన మనని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఒక్కసారి గుర్తు చేసుకుని మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపముని మరి ఒకసారి ఒప్పుకుంటూ మరి ఒకసారి తన రక్తము ద్వారా దేవా మమ్మల్ని కడుగు అని మరి ఒకసారి అడిగి దేవుడు మనల్ని కడగటానికి ఇష్టపడుతున్నాడు. మన పాపములను క్షమించటానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రతి పాపముని కడిగి వేసుకోవటానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఇచ్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారంగా ఉన్నాము. ఆయన మనల్ని ఇంతగా ప్రేమించినందుకు మనం ప్రియమైన దేవా నా కన్న తండ్రి అనే పాట ద్వారా దేవుని మనం ఆరాధిద్దామండి. ఆయన మనకై ఎంత ప్రేమను కనపరిచాడో తిరిగి మనం ఏమి ఇవ్వలేము కానీ మనం ఆయన్ని విరిగి నలిగిన హృదయంతో ఆరాధిద్దామండి. ఏక మనస్సుతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాము. ప్రియమైన దేవా నా కన్న తండ్రి నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న అనే పాట ద్వారా దేవుని మనం ఆరాధిద్దాము. ఆత్మతో సత్యముతో ఆరాధించు
దీపమును వెలిగించిన నాన్న ఆత్మలో పెళ్ళు బిగిన ఆక్రందన కేక ఆత్మతో సత్యముతో ఆరాధించెదా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా ఉండలేనయ్యా నీడుండలేనయ్యా ఉండలేనయ్యా నీడుండలేనయ్యా నా పాపము బట్టి రాళ్ళు రువ్వనోయని ఇంకా దూరంగా నీ వచ్చుచుండగా నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే నా పాపము బట్టి రాళ్ళు రువ్వనోయని ఇంకా దూరంగా నీ వచ్చుచుండగా నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా ఉండలేనయ్యా నీడుండలేనయ్యా ప్రియమైన దేవా నా కన్న తండ్రి నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న ఆత్మలో పెళ్ళు బిగిన ఆక్రందన కేక ఆత్మతో సత్యముతో ఆరాధించెదా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా ఉండలేనయ్యా నీడుండలేనయ్యా ప్రియమైన దేవా నా కన్న తండ్రి నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న ఆత్మలో పెళ్ళు బిగిన ఆక్రందన కేక ఆత్మతో సత్యముతో ఆరాధించెదా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్టు ఉండగలనయ్యా ఉండలేనయ్యా నీడుండలేనయ్యా ఉండలేనయ్యా నీడుండలేనయ్యా హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మిమ్మల్ని స్తుతించలేక దేవా తండ్రి, మిమ్మల్ని ఆరాధించలేక దేవా తండ్రి మేము ఉండలేమయ్యా. దేవా తండ్రి పరిశుద్ధుడా, ఈ గొప్ప ఆధిక్యత, ఈ గొప్ప ధన్యతను దేవా తండ్రి మాకు మీరు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడవగు తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి ఇటు గొప్ప కృపను దేవా తండ్రి మా పైన కుమ్మరించినందుకు మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడవగు తండ్రి, మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలుచుటకు మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ఇంకే విషయంలో ఆయనను దేవా తండ్రి మీ దగ్గరికి రావటానికి దేవా తండ్రి మేము దూరస్తులమై ఉంటే దేవా తండ్రి మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలుచుటకు దేవా తండ్రి
మేము ఆ ధైర్యంతో వెనకబడి మేము దేవా దాక్కుని ఉన్నట్లయితే మా జీవితాలని మీ మాటల ద్వారా మార్చండి అయ్యా. పరిశుద్ధుడు దేవా తండ్రి, మీ మాటలతో మమ్మల్ని మీరే తట్టండి తండ్రి. అయా తండ్రి, మా జీవితాల్ని మా హృదయాల్ని మీ వైపుకు తిప్పమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, ఇక మీదట జరగవలసిన దేవా సర్వీస్లు అంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి తండ్రి. మీ వాక్యం చెప్పబోతున్న మీ ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ అభిషేకము ద్వారా దేవా తండ్రి, మీ మాటలు వారి ద్వారా మేము వినగలిగే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సర్వోన్నతుడా, మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ వాక్యముని దేవా తండ్రి శ్రద్ధగా ఆసక్తితో వింటూ దేవా తండ్రి దాన్ని గ్రహించడానికి స్వీకరించడానికి మా మనసులను మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి, ఈ కృపలోనికి దేవా తండ్రి ఈ మీ యొక్క మహిమను దేవా తండ్రి మేము చూస్తూ మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ అయా తండ్రి, జరగవలసిన ఆరాధంతట్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసతి పరిశుద్ధ నామం నా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. Equity team for the wonderful worship. మనము నెక్స్ట్ వర్షిప్ మెసేజ్లోకి వెళ్ళే ముందు విల్ హ్యావ్ ఎ క్విక్ అనౌన్స్మెంట్ అండి. సో ఇన్ ద మీన్ టైమ్ వర్షిప్ మెసేజ్ చెప్పేవాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మనకి ఈరోజు నుంచి శామ్యూల్ మాధవరాజ్ గారు, మనందరికి తెలిసినట్టే శామ్యూల్ మాధవరాజ్ గారు, రెవరెండ్ శామ్యూల్ మాధవరాజ్ గారు స్టార్ట్ చేయాలి మనకి ఇన్ పర్సన్ చెప్పటము. బట్ అంకుల్ ఫెల్ సిక్ అండి, అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీకెండ్, and uncle got admitted into emergency. Keep him in your prayers. మన మధ్యలో ఈరోజు ఇవాంజలిస్ట్ ఆర్ శంకర్రావు గారు ఉన్నారండి, అంజనీ బ్రదర్స్ ఫాదర్. మనందరికీ తెలిసినట్టే అంకుల్ ఎప్పటి నుంచో మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అంకుల్ ఇండియాలో ఇవాంజలిస్ట్గా అండ్ వాళ్ళ సంఘంలో పాస్టర్ గారికి సపోర్టివ్గా వర్షిప్ లీడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇవాంజలైజ్ చేస్తూ అంకుల్ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారండి. వెన్ వి అప్రోచ్డ్ అంకుల్ ఇట్లా ఈ సండే మెసేజ్ తీసుకుంటారా అంటే హీ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్. సో టుడే అంకుల్ విల్ బీ టేకింగ్ ద మెయిన్ మెసేజ్ అండి. మనమందరము కలిసి చదువుదామండి 93వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తును యెహోవా, వరదలు ఎలుగెత్తును. వరదలు తమ అలను హోరెత్తునట్లుగా చేయుచున్నవి. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ ముందర మనకు అనుకూలము, మందిరమునకు అనుకూలము. మనమందరం కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా దేవా, నీవు ఉన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడమైనటువంటి దేవుడు నా తండ్రి. ఆకాశమును భూమి మీదను సమస్తమైన అధికారము మీకు ఉండినది నా దేవా. మీరు గ్రహించకుండాను ఏమీనూ లేదు నా తండ్రి ప్రభా. దేవా, నువ్వు సమస్తమును తండ్రి ప్రభా ఎరిగినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. నేను హేదీనురాలను నా తండ్రి ప్రభా. అయ్యా, నేను నిల్చుని ఉన్నాను ఓటుకుండ వంటి తానను నా తండ్రి ప్రభా. దేవా, నేను నీ ఆత్మ చేత నడిపింపమని వేడుకుంటున్నాను. అయ్యా, నీ మాటలు నా తండ్రి ప్రభా మరి పుటము వేయబడినటువంటివి నా తండ్రి, పరిశుద్ధమైనటువంటి మాటలు నా తండ్రి.
నీ మాటలకు నా మాటలను ఏమీ చేర్చుకోకుండానట్లుగా అయ్యా ఉన్నది నా తండ్రి ప్రభ నీ తలంపు ఏమైతే తండ్రి ప్రభా మీరు మాట్లాడాలి అనుకుంటున్నారో తండ్రి ఆ మాటలు మాత్రము తండ్రి ప్రభా మాట్లాడడానికి మీరే కృపను చూపించమని నజరేయుడు పరిశుద్ధుడు నమ్మదగినటువంటి యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. 93వ కీర్తనలో మనము చదువుకున్నాము. 5 వచనములు ఉన్నవి కదా. ఈ 5 వచనములు కూడా దేవుని గురించి మాత్రము ఇక్కడ ఈ కీర్తనాకారుడు మనకి రాస్తా ఉన్నాడనమాట. దేవుని యొక్క బలమును మనము చూస్తూ ఉన్నాము. ఈ కీర్తన అంతట్లో కూడా ఏంటిదంటే మొత్తం మనము చూడవలసినవి 5 కనిపిస్తూ ఉన్నవి. మెయిన్ ఏంటిదంటే ఒకటి రాజ్యము కనిపిస్తూ ఉండింది, ఆ తర్వాత ఆయన సింహాసనమును కనిపిస్తూ ఉండింది, ఆయన శాసనమును కల్పిస్తూ ఉండింది, ఆయన పరిశుద్ధత, ఆయన బలము మనకి కనిపిస్తూ ఉండింది. నిజంగా ఆయన రాజాది రాజు, ప్రభుల ప్రభు, సర్వము ఆయన సృష్టించినదే. ఆయన సృష్టించకుండా ఈ భూమి మీద ఏమీ లేదు. సమస్తమును కూడా ఆయన అధికారం కిందనే ఉండినది. అట్టి గొప్ప దేవుడు తన యొక్క బలమును గురించి మనం తెలుసుకోవాలని అంటే మనకి ఆయన చెప్పాలని కాదు, మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎరిగి ఉంటే, ఆయన ఏ విధముగా ఉన్నాడో ఎరిగి ఉంటే మనము బలము ధైర్యమును తెచ్చుకోవడం కోసము దేవుడు తన యొక్క గుణలక్షణాలని అనేక చోట్ల మనకు వాక్య భాగంలో వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఈ కీర్తనలో కనుక మనం చూసుకున్నట్లయితే మనము భూమిని దేవుడు స్థిరపరిచిన దగ్గర నుండి చూసుకుంటూ వద్దాము. భూమిని ఆయన ఏ విధముగా స్థిరపరిచిందంటే శూన్యములో ఆయన పునాదులు ఎవరేశారు? భూమికి దేవుడే వేసి స్థిరపరిచాడు. ఏ కక్షలో నుండి కదలుకోకుండానట్లుగా భూమిని ఆయన స్థిరపరిచి ఆయన జ్ఞానము చేత ఆకాశమును విశాలపరిచి ఉన్నాడు అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో గనక మనం చూసినట్లయితే ఆయన యొక్క బలాన్ని మనం ఆది కాండంలో కనుక చూసినట్లయితే ఆది కాండంలో ఆయన మాట ఇవ్వగా వెలుగు కలిగెను, ఆకాశం కలిగెను, భూమి కలిగెను అని మనం చూస్తూ ఉంటాము. కానీ ఇర్మియాలో కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇర్మియా ఎంత చక్కగా అంటే ఆయన సృష్టించిన విధానాన్ని చాలా క్లియర్గా, అంటే ఎంత దగ్గరతనమో అనిపిస్తూ ఉండింది అది చదువుతూ ఉన్నప్పుడైతే. ఇర్మియా అంటూ ఉంటాడు కదంటే, దేవా నీవు ఈ భూమిని ఏ విధంగా సృష్టించినావు? నీ యొక్క జ్ఞానము చేతనే కదా, నీ యొక్క బలము చేత కదా దీన్ని సృష్టించినావు, నీ యొక్క ప్రజ్ఞత చేత కదా ప్రపంచంలో సృష్టించినావు, నీ యొక్క జ్ఞానము చేత కదా నువ్వు ఆకాశ విశాలములను స్థిరపరిచి ఉన్నావు. దేవా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా గాలి ఎక్కడి నుండి వస్తూ ఉండింది? నీ యొక్క ధనాగారంలో నుండే కదా గాలి వస్తూ ఉండింది. ఈ ప్రపంచంలో మనం ఊపిరి జీవవాయువును ఎన్ని కోట్ల మంది తీసుకుంటున్నారంటే ఆ జీవవాయువు ఎక్కడి నుండి వస్తూ ఉండింది? మనకున్న సైన్స్ పరిజ్ఞానం ఇదంతా కాదు, కానీ దేవుని వాక్యం చెప్తా ఉండింది, నా ధనాగారంలో నుండి ప్రతిరోజు కూడా సమస్తమైన జీవకోటికి ఆయన జీవాధారితమైనటువంటి జీవవాయువును ఆయన ఇస్తా ఉన్నాడంట. ఆయన కృప ఎంత గొప్పదో కదా. ఆయన నేను నరులను ఊరికైనా చేసి ఉన్నానా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తూ ఉంటే ఆయన ఎంతగా భూమిని ఒకసారి గనుక ఆయన ఒక కక్షలో ఉంచినట్లయితే దాని నుండి అది పోకోకుండా కాలమును బట్టి సమయమును బట్టి దానంతటా అది ఏ దినము కూడా అది దాన్ని ఉన్నటువంటి ఆజ్ఞను దాటివేయకోకుండా అది నడుచుకుంటా ఉండింది. అలాగా దేవుడు తన యొక్క బలము చేత దేవుడు సృష్టించినటువంటి గొప్ప దేవుడు. మనము ఇంకా చూస్తూ ఉంటే ఆయన అంటాడు కదంటే, నీ బాహువు చాపి, ఇర్మియా అంటాడు కదంటే, నీ బాహువును చాపి నువ్వు సమస్తాన్ని సృష్టించినావు, ఈ భూమిని ఇదంతను కూడా. ఈ మాట నీ బలం ఎంతగా ఉండిందంటే నీ చేయి ఇలాగా చాపి, నీ బాహువును ఈ విధంగా చాపి సమస్తాన్ని నువ్వు ఈ విధంగా నువ్వు స్థిరపరిచినావు. సముద్రము అంత హోరెత్తుతా ఉండింది, అలలుగా వస్తా ఉన్నాయి, ప్రవహించాల్సిన అంతగా ప్రవహించినా కూడా ఏ దినము కూడా తన యొక్క హద్దును అది దాటుకోకుండానంట దేవుడు దాన్ని ఇసుకను నిత్యముగా అని అంటే ఒక ఆజ్ఞలాగా పెట్టిండంట. అంత ప్రవహించుకుంటా అది వచ్చినా కానీ దాని కెరటాలు అది ఘోషిస్తూ అది వచ్చినా కానీ అది ఇసుకను చూసిందంటే అది వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటది. అది అంత గొప్ప దేవుడో కదా. ఆయన అంటున్నాడు, నేను ఇంత గొప్పవాడిని కదా. ఒకసారి మనం చూద్దామా ఇర్మియాలో ఒకసారి చూద్దామండి మనం.
సారీ అండి, 5వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు. సముద్రము దాటలేకుండినట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేక ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా? ఇది యెహోవా వాక్కు. ఎంత చక్కగా దేవుడు ఇక్కడ తన యొక్క బలాన్ని అంటే నేను అంటే నిత్య నిర్ణయము చేత, మనకు అవసరం ఏంటంటే దాటలేక ఉండినట్లుగా నిత్య నిర్ణయము చేత దాన్ని ఇసుకను సరిహద్దుగా నియమించినటువంటి దేవుడు. ఆయన మాటకి ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఏ జీవి కూడా, ఏ ప్రాణి నిజంగానే వరదలు హోరెత్తుతా ఉన్నవి, పక్షులు ఉదయకాలంలో లేచి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నవి, సమస్తము పర్వతములు ఆయన నిర్ణయించిన దగ్గర స్థిరముగా ఉన్నవి, సముద్రము దానిని ఎక్కడైతే దేవుడు నిర్ణయితంగా చేసి ఉన్నాడో అది అక్కడ ఉండినది. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడా దేవునికి లోబడతా ఉండింది. ఆయన యొక్క బలం అంటే ఆయన మాటకి ఆయన సర్వాధికారము, ఆయన యొక్క రాజ్యము కానీ ఆయన యొక్క బలము ఈ రోజు స్థిరపరిచినది కాదు. మన వాక్య భాగంలో కనుక చూస్తే అది సదాకాలం అన్నటువంటిది రాజ్యము. ఆయన స్థిరపరిచినటువంటి దానియేలు 4వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యముని గురించి రాస్తూ అంటాడు కదా, అంటే నీ రాజ్యము శాశ్వతంగా ఉన్నటువంటి రాజ్యము. ఆ రాజ్యము ఈ రోజు నిర్మించినటువంటి రాజ్యము కాదు, అది శాశ్వత కాలంలో ఉండినటువంటి రాజ్యం అన్నమాట. 4వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము 3వ వచనం చివరి భాగంలో కనుక చూసినట్లయితే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఆయన రాజ్యము నిజంగా శాశ్వతమైనటువంటి రాజ్యము. అట్టి రాజ్యమును గురించి దేవుడు మన సన్నిధానంలో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నా బలము ఇంత ఉండినది, నేను ఇంత గొప్పవాడిని అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిదంటే నేను రాజ్యమును చేయుచున్నాను, శాశ్వత కాలం నుండి నేను రాజ్యమును చేయుచున్నాను, నా సింహాసనము ఆకాశం అందలి ఉండినది. అది 103వ కీర్తనలో చూసినట్లయితే అక్కడ మనకి చక్కగా కనిపిస్తుంది. ఏంటిదనంటే దేవుని యొక్క సింహాసనము 19వ వచనం 103వ కీర్తన 19వ వచనంలో కనుక చూసినట్లయితే యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయనిది అన్నింటి మీద చేస్తున్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మనము ప్రార్థన చేస్తూ ఉంటాము, పరలోక ప్రార్థనలో నీ రాజ్యమును వచ్చునుగాక అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. అని ఎందుకు? దేవుని రాజ్యము శాశ్వతమైనది కదా, ఆయన పరిపాలన ఎప్పటి నుండో చేస్తున్నాడు. అయినప్పటికీ మనం ఎందుకు చేస్తా ఉన్నాము అంటే ఆయనకి లోబడింది ఒకటి ఏంటంటే మనుషులు. ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో చేయబడిన మనుషులు మాత్రము ఆయనకి లోబడట్లేదు. అక్కడ దేవుని రాజ్యము కావాలని దేవుడు రావాలని దేవుడు మన చేత అంటే పిలువబడి ఏర్పరచబడి శుద్ధీకరించబడి నిలబెట్టి వెలపెట్టి కొన్నటువంటి విమోచించినటువంటి పరిశుద్ధ జనాంగమైన మన ద్వారా ఆ రాజ్యము స్థాపించబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యేసుక్రీస్తుని పరిచయులు అడిగినప్పుడు నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏమని చెప్తా ఉంటాడంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు మీరు అనుకుంటున్నది. పిలాతుతో కూడా దేవుడు చెప్తాడు ఏంటిదంటే నువ్వు రాజువేనా అని చెప్పేసానంటే అవును నేను రాజునే, కానీ నా రాజ్యము నువ్వు అనుకుంటున్నటువంటి రాజ్యము కాదు, నా పరిపాలన నువ్వు అనుకున్నటువంటి పరిపాలన కాదు. పరిసయ్యులు కూడా అదే అడుగుతారు. లోకాలు అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్తారు కదా, అంటే దేవుని రాజ్యము ఇక్కడ అక్కడ వస్తున్నదని మీరు అన్నప్పుడు మీరు వినకూడదు, కానీ దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉండినది, అది వచ్చేది కాదు అని చెప్పేసి మనకి ఒకసారి దేవుడు చెప్తా ఉంటాడు. ఒకసారి లూకా దిద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చెప్పేసి దేవుని రాజ్యం ఎక్కడుందంట? మన మధ్యలో ఉండింది. కాబట్టి అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటిది, దేవుని యొక్క ఉద్దేశము
ఆయన యొక్క రాజ్య విస్తరణ మన ద్వారా దేవుడు జరగాలని ఆశపడతా ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడు మనకి ధైర్యంగా చెప్తున్న మాట ఏంటిదంటే, నా శాసనములు ఎన్నటెన్నటికి తప్పిపోవు, నా మాట ఎన్నటికి తప్పిపోదు. నేనొకసారి యెషయాలో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతూ ఉంటాడు. యెషయాలో చెప్తా ఉంటాడు, నేను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అది నా యొక్క అనుకూలతను నెరవేర్చుకోకుండా అది తిరిగి వెనక్కి మళ్ళీ రాదు. ఎంత గొప్ప దేవుడో కదా. ఆయన మాట ఇస్తానంట, ఆయన మాట చొప్పున సమస్తమును జరిగే వరకు కూడా ఆ మాట శాసనము వెనక్కి రాదు. కానీ మరి మనం మాట్లాడితే, మనము ప్రవర్తిస్తే దేవుడు అది అడుగుతా ఉన్నాడు అనమాట. ఒకసారి అంటే మన అపోస్తలుడైన పౌలు గుర్తొస్తున్నారు నాకు. పౌలు దగ్గర దేవుడు ఏ విధంగా తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి, హింసిస్తున్నటువంటి క్రీస్తును అని చెప్పేసి తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే మోషే దగ్గర ఆలోచించుకుంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి తనను తను తెలియపరుచుకున్నాడు. కానీ పౌలు దగ్గరికి వచ్చేసరికి నీవు నన్ను హింసిస్తున్నటువంటి క్రీస్తును అని చెప్పేసి అనంటే ఎలాగానంటే తనని తాను దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీ యొక్క చేతి కింద నేను ఉన్నాను, నీ యొక్క పాదం కింద నువ్వు నలగదొక్కుతున్నావే జనులు, ఆ జనులను నేను, నువ్వెవరినైతే హింసిస్తున్నావో వారిని నేను. అంటే తనని తాను అంతగా అంటే ఆయన తగ్గింపును చూసినప్పుడు పౌలు వెంటనే తన హృదయాన్ని మార్చుకోవడానికి మిగతాదంతా తనకున్న సమస్తాన్ని కూడా క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వెంటగా అనుకున్నాడు. ఎందుకని అనుకున్నాడంటే తనను తాను దేవుడు చూపించుకున్న విధానం నిజంగా. ఇంకా పౌలు గారు ఏమంటారంటే, దేవుని మర్మము క్రీస్తే, నాకు ఆ మర్మము తెలిసింది కదా, క్రీస్తుని గురించి తెలిసింది కదా, అందుకోసమే నాకు సమస్తమును కూడా పెంటగా ఉండింది అని చెప్పేసి తన జీవితం ద్వారా దేవుని స్తుతించుతా ఉన్నాడు. దేవుడు కూడా మనతో మాట్లాడుతుండేది ఏంటంటే, పరిశుద్ధతనే కేవలము నా మందిరమునకు ముందు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కూడా మనం చదువుతా ఉన్నప్పుడు ఆయన ముందు పరిశుద్ధత అనేది ఏ విధంగా ఉండింది. ఆయన నిజంగానే సహజ పరిశుద్ధుడు అండి. ఆయన నిజంగా చాలా పరిశుద్ధుడు. నాకు అనిపిస్తా, ఈ వాక్య భాగంలో చదువుతా ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవా నీవు పరిశుద్ధుడవు కదా, నీవు నీతిమంతుడవు కదా, నీవు ఉన్నతుడవు కదా, నువ్వు సహజంగానే నీతిమంతుడవు కదా, యథార్థవంతుడవు కదా, ప్రేమవంతుడవు కదా, మరి ఇంత పాపంలో ఉండి ఇంత ఉన్నటువంటి నీతి లేకుండా ప్రతి దినము కూడా నోటి చేత పాపమును అంటించుకుంటూ ఈ లోకంలో ఉన్నంతసేపు తలంపు చేత పాపము అంటుతూనే ఉండినది కదా, తలంపు చేత, క్రియల చేత, చూపు చేత, ప్రతి దాని చేత పాపము అంటుతూనే ఉన్నప్పుడు నీవెలా పిలిచావయ్యా నన్ను, నీ కుమార్తె అని ఏ విధంగా పిలిచావు? నువ్వు అంత పరిశుద్ధుడవు కదా, మరి నువ్వు నన్ను ఏ ధైర్యంతో అంతగా నువ్వు ఎలాగా పిలిచావు? నువ్వు ఎంతగా నా కుమారి అని చెప్పేసి, నా కుమారుడా అని చెప్పేసి మనల్ని ఆయన పిలవడానికి మనలో ఏ పరిశుద్ధత ఉండింది? ఆయన నిజంగానే పరిశుద్ధుడు. అట్టి దేవుడు నిజంగా తనని తాను నిజంగా మన కోసం ఎంత ప్రేమో కదా. అట్టి దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటంటే, దేవునికి నిజంగా మన జీవితం ద్వారా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పేసి. మనము నోటితోటి మనము తెలుసుకున్నటువంటి మాటల చేత మనం ఏమేమైతే తెలుసుకున్నామో ఆయన గుణలక్షణాలని వాక్యం ద్వారా ఆయన పెందల కడనే లేచంటే తన ప్రవక్తలను మన మధ్యలోనికి పంపిస్తూ నిర్ణీత కాలంలో ఉన్నప్పుడు మనకి ఆయన పెందల కడనే లేచి మనతో బోధిస్తూ ఉన్నాడంట. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకున్న లక్షణాలని నోటి ద్వారా మళ్ళీ తిరిగి మనకు అదే ఆయనకి మనం అప్పచెప్తా ఉన్నాము. కానీ ఒకసారి అబ్రహాముని చూసినట్లయితే, అబ్రహాము నా నిజమైన స్నేహితుడు అన్నాడు. అదేవిధంగా దావీదుని కనుక చూసినట్లయితే నా హృదయానుసారుడు అని అన్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారు అని చెప్పేసి దేవుడు ఆ విధంగా అంటే, వాళ్ళకి ప్రియమైనది దేవునికి ఇచ్చారు. వారికి ప్రియమైనది దావీదైతే తన హృదయాన్ని తీసి దేవుడి సన్నిధానంలో పెట్టాడు. అబ్రహాం అయితే తనకి నచ్చినది దేవుడి సన్నిధానంలో పెట్టాడు. మనం నిజంగానే మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఇంకా ఏదో మిగిలిపోతా ఉండింది. మనం వాళ్ళు పరిపూర్ణంగా ఇచ్చారు, పరిపూర్ణంగా వాళ్ళకంటూ ఏమీ లేదు, మిగిల్చుకొని ఏమీ లేదు. మనల్ని మనము మరువబడినప్పుడు మాత్రమే అది నిజమైన ఆరాధనగా దేవుడి సన్నిధానంలోనికి వెళ్తుంది. లేదు అనంటే మన యొక్క పెదవుల ద్వారా మనము స్తుతిస్తా, మనం ఆరాధిస్తా, ఎంత చేసినా ఈ పైకప్పు కూడా దాటిపోదంట. కేవలము మన హృదయం అంటే మనల్ని మనము పూర్తిగా మరవబడాలి. ఏ విధంగా అంటే
జ్ఞానమును కలిగినటువంటి ఒక 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 చిన్న స్టోరీ చెప్పాలి అని అనుకుంటున్నాను. మనము సామెతల అధ్యాయంలో కనుక చూసినట్లయితే జ్ఞానమును గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక చీమ గురించి రాస్తారు, ఒక చిన్న కుందేలు గురించి రాస్తారు, ఇంకా అక్కడ ఒక మిడత ఉంటుంది, ఇంకా బల్లి ఒకటేదో ఉంటుంది, 4 జీవులు ఉంటుంది. అందులో నేను కుందేలు గురించి విన్నప్పుడు నాకు ఎంతగా అనిపించిందంటే చాలా అంటే నాకే అంత సిగ్గుగా అనిపించింది అన్నమాట. ఏంటంటే చిన్న కుందేలంట, అది పేటు సందులలో అంటే సందులలో, బండ సందులలో, పేటు సందులలో ఆ చిన్న కుందేలు ఉంటుందంట. అది దాని యొక్క ఉన్ని చాలా ఖరీదైనదంట. అయితే అది దానిని వేటగాడు పట్టుకోవాలి అంటే అది బల వేస్తేనో ఇంకేదేస్తేనో అది దొరకదంట. కానీ తనకి ఒక పని చేస్తాడంట. ఆ వేటగాడు ఏం చేస్తాడంటే బురద తీసుకొని వచ్చేసి ఆ పేట సందు ఏదైతే ఉండిందో ఆ చిన్న సందులాగా ఉండింది కదా, ఆ సందు చుట్టూ అంటే ఆ భాగానికి ఇలాగా ఆ బురదను రాస్తాడంట. రాసి ఆ కుందేలు ఎప్పుడైతే తన నివాసానికి అవి వస్తూ ఉంటాయో వాడు తరుముతా ఉన్నప్పుడు ప్రాణ భయము చేత అవి తరమబడుతూ వచ్చేసి ఆ పేట సందు దగ్గర ఆగిపోతుందంట. ఆ సందు దగ్గర ఆగిపోతుందంట. లోపలికి వెళ్తే అది రక్షించబడుతుంది, కానీ లోపలికి అది వెళ్ళదంట. ఎందుకనంటే అది లోపలికి వెళ్ళాలి అంటే ఆ సందులో నుండి వెళ్ళాలి. ఆ సందులో నుండి వెళ్తే దానికి వాడు ఎవరైతే ఆ వేటగాడు రాశాడో ఆ బురద తన శరీరానికి అంటుకుంటది. కానీ ఆ బురద తన శరీరానికి అంటుకోవడము ఆ కుందేలుకు అసలు ఇష్టం ఉండదంట. చావనైనా నేను చస్తాను కానీ నా శరీరానికి నేను ఏ మాత్రమును కూడా నేను ఆ మట్టి అంటించుకోను, ఆ బురద నేను అంటించుకోను అని చెప్పేసి అనుకుంటుందంట. అది చావడానికి సిద్ధపడినది, కానీ అపవిత్ర పడడానికి సిద్ధపడలేదు. అందుకోసమే కావచ్చు దేవుడు సామెతల గ్రంథంలో దానిని జ్ఞానిగా, చిన్న జీవి అయినా కూడా దానిని జ్ఞానం కింద దాన్ని చేర్చినాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నీవు పాపంతో పోరాడినప్పుడు నీవు రక్తము కారణంతగా నీవు పోరాడలేదు. దేవుడు హెబ్రీ 12లో రాస్తాడు, నువ్వు రక్తము కారణంతగా పాపంతో నువ్వు పోరాడలేదు. అవును, మనం మారు మనసు పొందుకున్నాము, ఆయన మనల్ని దేవుడు విమోచించినాడు. కానీ ప్రతిదినం మనం ఇంకనూ ఈ లోకంలోనే ఉన్నాము, ఈ మట్టి దేహంలోనే ఉన్నాము, ఇంకనూ ఈ లోకాధికారం కిందనే ఉన్నాము. ఇంకనూ మనము తలంపుల ద్వారా మన నోటి చేత మన యొక్క చూపుల ద్వారా ఎన్నో చూస్తూ ఉంటాము, ఎన్నో వింటూ ఉంటాము, ఎన్నో మనము అపవిత్రతమైనవన్నీ అంటించుకునే ఉంటాము. కానీ దేవుడు తన సహజ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు ఒక్కసారి గనుక కన్ను మూసిన ఈ లోకంలో కన్ను మూస్తే యుగ యుగములు నాతో ఉంటావు ఆ పరిశుద్ధమైనటువంటి రాజ్యంలో. ఆ రాజ్యంలోనికి నువ్వు రావడానికి కేవలం మనకున్నది ఒకటి ఏంటిదంటే మనము పూర్ణ అంగీకారంగా మన దేహంతో కూడా మన జీవితంతో కూడా మనము స్తుతించాలి. పౌలు అంటున్నాడు, నేను బ్రతికినా దేవుని కోసమే, చనిపోయినా దేవుని కోసమే అని చెప్పేసి. నిజంగా మనల్ని భక్తులను మన ముందు ఎందుకు పెట్టాడు? అంతమంది విశ్వాస వీరులని హెబ్రీలో మనకి ఎందుకు రాశాడు? మనకి దేవుడు మనం ఆ విధంగా జీవించాలనే కదా, మనం ఆయన విధంగా మనం ప్రేరణ పొందుకొని పరిశుద్ధంగా మనం జీవించాలని. నిజంగా ఏ సమయం ఉండింది మనకు తెలియదు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఈ సమయంలో దేవుని రాకడ వస్తే, ఈ సాయంకాలం వస్తే, రేపు పొద్దున వస్తే మన జీవితం ఎంత నీటి బుడగ వంటిది కాదా? ఆవిరి వంటిది కాదా? గడ్డి పువ్వు వంటిది కాదా? ఎంత నీడ వంటిది కాదా మన జీవితము? ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయేదంటిది. కాబట్టి ఉన్నంతలో ఒక మినుగురు పువ్వు ఆ రోజుకే జీవించినా దాని జీవితాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండింది. దేవుడు కూడా మన యొక్క క్రియల ద్వారా దేవుని మనము స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాడు. పూర్తిగా దేవుని మనము స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము చూస్తున్న దేవుడు కేవలము ప్రేమ స్వరూపుడు మాత్రమే కాదు, ఒక దినము ఆయన సింహాసనము ఆకాశంలో స్థిరముగా ఉంటున్నటువంటిది. ఆ సింహాసనం మీద న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు అప్పుడు మనం పిల్లలమని దేవుడు చూడడు, ఆయన న్యాయ నిర్ణేత. కాబట్టి అప్పుడు మనకి నిలుచొని దేవా నేను బిడ్డను అని మనకి చెప్పుకునే అవకాశము ఉండదేమో. కానీ ఉన్నంతలో మనము దేవుని స్తుతిద్దాము. ఆయన యొక్క రాజ్యము, ఆయన ప్రభావమునే వస్త్రముగా ధరించిందంట, ఆయన మహిమను వస్త్రముగా ధరించిందంట.
దేవుడు నిజంగా ప్రభావముల గురించి 12 సంవత్సరాల రక్తస్రావమును కలిగినటువంటి స్త్రీ ఆయనను ముట్టుకున్నప్పుడు నా నుండి ప్రభావమును వెడలిపోయింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నీకు నాకు మనందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉండడానికి మనకు ఆయన అధికారం ఇచ్చినాడు. మనల్ని లోకం నుండి వేరుపరిచినాడు, నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. నాకు ఒకే ఒకటి గుర్తొస్తా ఉండింది కథ. ఏంటిదంటే యేసుక్రీస్తు చెప్తూ పిలువబడిన వారి గురించి చెప్తా ఉంటాడు కదా. అనేకుల్ని పిలువబడ్డప్పుడు వాళ్ళు రక్షణావసరంలో లేకోకుండానే వారు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా చీకటి. అంతగా మనకి దేవుడు ముందుగానే ఇన్ని సంవత్సరాలు మనకి ఇంత సమయాన్ని ఇచ్చినాడు. ఎందుకనంటే మనం అన్నింటి ద్వారా మనము దేవుని స్తుతించాలి. మనం మాదిరిగా, అంటే మనం ఒక నడుచున్నటువంటి పత్రికల్లాగా ఉండి అనేకులకు మన జీవితం ద్వారానే మనము దేవుని ఘనపరచాలి, మహిమపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఇట్టి రకమైన స్తుతి ఆరాధన మనము దేవునికి అర్పిద్దామండి. కేవలము మనము పాటలు పాడడమో లేకపోతే దీని ద్వారా మనం చేస్తున్నామని అనుకుంటాము చాలాసార్లు. కానీ దేవుడు ఆశపడతా ఉన్నది మన యొక్క నడవడిక ద్వారా మనం ఎదుగుతా ఉన్నా కొద్దీ, ఒక్కొక్క మెట్టుగా మనం ఎదుగుతా ఉన్నా కొద్దీ దేవుని ఇంకనూ పూర్తిగా దేవుని మనము స్తుతించాలి అని అంటే మనల్ని మనము మర్చిపోయేంతగా, మనలో ఏమీ లేకోకుండా, మనలో కేవలము ఆయన సిలువ, మనల్ని మనము ఉపేక్షించుకుంటూ ప్రతి దినము కూడా మన సిలువనెత్తుకొని ఆయనను స్తుతించుతూ ఆరాధిస్తూ జయవీరులుగా, జయించిన వానికి మాత్రమే జయ కిరీటము. ఎవరైతే యేసుక్రీస్తు కూడా దేవుని ఏమంటాడంటే, యోహాను ఎప్పుడైతే మారు మనసు పొందుడి పరలోక రాజ్యమును సమీపించుచున్నదని ఎప్పుడైతే సువార్త ఈ లోకంలో ప్రకటింపబడుతున్నదో అప్పటి నుండి బలముగా ఎవరైతే బలాత్కారము చేత పరలోక రాజ్యము పట్టబడుతుంది. ఎవరైతే జయిస్తా ఉన్నారో, ప్రతి దానిని ఎవరైతే జయిస్తున్నారో వాళ్ళదే పరలోక రాజ్యము. ఎవరైతే ప్రతి దానిని జయిస్తా ఉన్నారో, జయించు వానికి మాత్రమే జీవ కిరీటం ఇస్తానన్నాను, జయించు వానికి మాత్రమే సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మన కోపాన్ని కానీ, మనకున్న ప్రతి బలహీనతను దేవుడు జయించాలనే ఆశపడతా ఉన్నాడు. జయించాలన్న ఆశ మనది, కానీ వెనకాల ఉన్నటువంటి బలము ఆయనది. మనం కేవలము నిమిత్త మాత్రమే, మన వెనుకాల మన మీద ప్రయోగించినటువంటి బలం అంతా ఆయనది, కానీ ముందుకు సాగుతున్నది మాత్రమే మనము. కాబట్టి ఇట్టి గొప్ప ధన్యత, ఇట్టి గొప్ప దేవుడు మనకు యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అన్నట్టుగా మనము ఆయన పిల్లల మగటమే మనకు గొప్ప ధన్యత. ఇట్టి గొప్ప దేవుడు తనని తాను ఈ దినము బయలుపరుచుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ చిన్న ఆరాధనను దేవుడు అంగీకరించుగాక ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రమును చెల్లిస్తున్నాను. ప్రభువా, నీది ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి. ప్రభా దేవా, పాపము చేత నా తండ్రి ప్రభా నీ సన్నిధానములో నుండి నేను త్రోలు వేయబడినప్పుడు ప్రభా నువ్వు మరవక నీ ప్రాణమును పనుముగా పెట్టి, దేవా ఎంత గొప్ప ధన్యత నా తండ్రి మా గురించి. నువ్వు సిలువలో నా తండ్రి ప్రభా సమస్తాన్ని భరించినావు మా అయ్యా. నీవు భరించినది అయ్యా ఏమీ లేదయ్యా నాయనా. మీరు మాకు భారము కాదు తండ్రి. దేవా, నీకే వందనాలు తండ్రి. నీ ఆజ్ఞలు ప్రభా మాకు భారము కాదు, నీ శాసనములు తండ్రి మాకు భారములు కావు. దేవా, నువ్వు నిర్ణయించిన మార్గములు కష్టతరమైనవి కాదు ప్రభా. మాతో పాటుగా నడుచుచున్న దేవుడవు నీవయ్యా. మాకు బదులుగా నువ్వు సమస్తాన్ని, మా భారమునంతా ప్రభా మీరు మోసి ఉన్నారు నాయనా. నేను మాకంటూ మిగిల్చినది ఏమీనూ లేదు. కానీ తండ్రి ప్రభా నీ మార్గమందు ప్రభా మేము నిలబడినప్పుడు పురాతనమైనటువంటి విషయములను గురించి తెలుసుకుంటూ ప్రభా ఏ విధముగా ప్రభా మేము నడుచుతున్నామో సరి చూసుకుంటూ, ఏమి వింటున్నామో జాగ్రత్త కలిగి ప్రభువా నాయన మాకున్న ఈ కొంచెము సమయములో దేవా నాయనా ఇదిగో నా తండ్రి నా తండ్రి పరుగు నా తండ్రి ప్రభా తుదముట్టించడానికి మీరు కృపను చూపించమని వేడుకుంటున్నాను. అయ్యా, మేముంటున్నది చిన్న మంద భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చిన దేవా. మేము చిన్న మందగానే ఉన్నాము, కానీ ప్రభా మా పక్షమున నీవు ఉన్నావు దేవా. నాయన నీకే వందనాలు తండ్రి. మరి నేను జయించున్నాను, మీరు కూడా జయించమని సెలవిచ్చిన దేవా. నేను విజయుడవు నీవు నా తండ్రి. అట్టి విజయమును కూడా ఈ జీవితంలో మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. రెప్పపాటులో తండ్రి ప్రభా మేము నీ సన్నిధానంలో ఉండడానికి మీరు కృపను చూపించమని వేడుకుంటున్నాను.
ప్రభువా, నా దేవ, నా రక్షక, మిగిలిన యొక్క దినములను తండ్రి ప్రభా నువ్వు లెక్కించుచున్నటువంటి దేవుడు నా తండ్రి. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నటువంటి దేవుడు తండ్రి ప్రభా. ఎంత కాలమైతే తండ్రి ప్రభా మిగిలి ఉన్నదో దేవా, ఆ కాలమును వ్యర్థము పోనీయకుండా, ఆ కాలము సమయమును నా తండ్రి ప్రభా వ్యర్థముగా మరలకోకుండా ప్రభువా, ఇదిగో నా తండ్రి మేము నీ సన్నిధానంలో నిలబడడానికి సహాయమును చేయమని వేడుకుంటున్నాము ప్రభా. నీ ముందు నిలబడినప్పుడు నా తండ్రి ప్రభా శక్తి గలవారమై నిలబడినట్లయ్యా, తల ఎత్తుకొని నిలబడినట్లయ్యా దేవా, నిత్యము మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారిగా అయ్యా ఉండడానికి మీరే మాకు కృపను చూపించి నడిపించమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా నీ భద్రమైన చేతులకు అప్పచెప్పుతూ నజరేయుడు పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ద వర్షిప్ మెసేజ్. మరి ఒకసారి మన ఆరాధన దేవుని దగ్గరికి చేరాలంటే మనం ఏ విధంగా మనం నడుచుకోవాలని జ్ఞాపకం చేసినందుకు, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం మైమర్చిపోవాలి, మన పాపము మనము ఎట్లాగైతే ఆ కుందేలు పాపాన్ని అంటించుకోకుండా విడిచిపెట్టి చావటానికైనా సిద్ధపడుతుంది, కానీ ఆ మలినం అంటించుకోకుండా ఉంటుందో ఆ విధంగా మనం ఉండాలి. అదేవిధంగా మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. మనము జయించే వారిలాగా ఉండాలి చివరి వరకు. అట్టి విధంగా జీవ కిరీటాన్ని పొందుకోవాలని చెప్పి మనకి మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఇవాంజలిస్ట్ ఆర్ శంకర్రావు గారు ఉన్నారండి. సో I request Uncle to come forward and share this week's main message. దేవుని పరిశుద్ధ నామమున కలుగునుగా. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 23 వచనంలో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను వానికి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. దేవుని నామ స్తోత్రం. మనము ఎంతగా ప్రభువును స్తుతిస్తే అంత ఆశీర్వాదములు మన పైన కుమరించబడతామని, మన మార్గాలన్నీ సరళం చేయబడతాయని, దేవుని రక్షణ మనకు తోడుగా ఉంటుందని మనం వాక్యం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు నామమున పెట్టినైనా ఉదయకాలం సమయము తండ్రి, మేమందరము మీ పరిశుద్ధమైన పాద సన్నిధానంలో నిలిచి మీకు ప్రార్థన చేసుకొని మీ సేవ చేసుకునే మహాభాగ్యము కృపాదనిత మీరు మాకు అనుగ్రహించి సహాయం చేసినందుకు మేమందరము మీకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఘనమైన మా తండ్రి, నేను మీ పనివాడు, మీ పాదదాసాన దాసుడు నాయన. తండ్రి, నేను మీ పని చేయుటకు సిద్ధపడి ఉన్నాను తండ్రి. మీరు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. అయ్యా, ఫిలిప్పీల గ్రంథము 4 అధ్యాయం 13వ వచనము, అపోస్తుల కార్య గ్రంథం 1 అధ్యాయం 8వ వచనంలో మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను బలపరచు నాయన. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం ప్రకారం తండ్రి అనేక సంగతులను మాకు తెలియజేయము నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుని మీరు ఆశీర్వదించము నాయన. మేమందరము తండ్రి మీరు రాకడ సమయం వరకు నాయన, మేమందరము మీరు సెలవిచ్చిన ప్రకారము ఫిలిప్పీల గ్రంథము 2 అధ్యాయం 2-3 వచనముల ప్రకారము ఒకరి యందు ఒకరము అయ్యా మీ రాజ్య సువార్త ప్రకటించే వారముగా, మీ సేవ చేసుకునే విధముగా, మీ సేవలు ఎదిగి ముందుకు సాగిపోయే విధముగా నిత్యము మీ కృపలతో మమ్మల్ని బలపరిచి మీ సేవలు మమ్మల్ని బలముగా వాడుకొని మీరు మాకు సహాయం చేయమని పరిశుద్ధుడు జీవించి యేసుక్రీస్తు ప్రభుని నామపేట మేము ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ మహిమ కలుగును గాక. దేవుని నామ స్తోత్రం.
పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, ఘనమైన నామము యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ఒక శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పబడిన వాక్యములన్నీ మీరు పరిశీలన చేసుకోండి. యేసు, దేవునికి స్తోత్రం. యేసు అంటే రక్షకుడు, దేవునికి స్తోత్రం. మన ఆత్మలకు రక్షకుడు. మన ఆత్మలు నరకాగ్నికి కాకుండా, నరకంలో పడకుండా ఆయన రక్షించే రక్షకుడు. యెషయా గ్రంథం 41 అధ్యాయం 9-10 వచనాలు చదువుతాను. మీరు పరిశుద్ధంగా బైబిల్ తీసి మీరు చూసుకోండి. దేవుని స్తోత్రం. బోధిగంతముల నుండి, స్తోత్రం, బోధిగంతముల నుండి నేను పట్టుకొని, బోధిగంతముల నుండి, పాతాళ లోకం నుండి చివరంచుల వరకు పోయిన మనల్ని పట్టుకొని, దాని కొనల నుండి, చివరి అంచుల నుండి పిలుచుకొనినవాడా. యేసు ప్రభు గురించి చెప్పబడింది. నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్న నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాలని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం. తండ్రి మనకిచ్చిన రక్షణ, పాతాళ అగాధంలో పోవలసిన మన ఆత్మలను ఆయన రక్షించుటకు రక్షకుడుగా జన్మించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభిషిక్తుడు మన ప్రాణాత్మ శరీరములను ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన పవిత్రమైన రక్తము, నిష్కలకమైన రక్తముతో మనల్ని పరిశుభ్రముగా కడిగి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధాత్మ అభిషేకం మనకి అనుగ్రహించిన తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ప్రభు, రాజులకు రాజు, రారాజు మనకు ప్రభువు. మనము ఈ మాయాలోకము, కీడుతో నిండిన లోకము, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎట్లా మన ఆత్మలకు రక్షకుడై ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన పవిత్రమైన రక్తము, నిష్కల్కమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మళ్ళా మనము పాపంలో పడకుండా మనకు రాజుగా, రాజాది రాజుగా, చక్రవర్తిగా నిత్యము మనకు తోడుగా ఉండి మన క్షేమంగా ఈ లోకంలో మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 2:8 న్యాయము తప్పిపోకుండా, పరిశుద్ధ మార్గము విడిచిపెట్టకుండా, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తన, మన ప్రవర్తన, తన నమ్ముకున్న బిడ్డల ప్రవర్తన కాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. దుష్టుడు అనేక విధముల మనల్ని తన మార్గంలో నడిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది. ప్రభు రాకడ వరకు మన ఆత్మను రక్షించిన రక్షకుడు, మన పాపములను పరిశుద్ధమైన రక్తంతో కడిగిన రక్షకుడు, రాజాది రాజుగా ఆయన రాకడ వరకు మనం కాచి కాపాడుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక. దేవుని నామ స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోని లిఖించిన నీతి వాక్యాలన్నీ మనము ఉపమాన మర్మంగా తీసుకోవాలి. ఉపమాన మర్మము. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ జీవితము, భక్తుల పరిశుద్ధ జీవితము మాదిరికరంగా మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం.
మూడవది సాదృశ్యంగా తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం వాక్యము లిఖించిన వాక్యములన్నీ ఈ 3 విషయాల ద్వారా లిఖించిన భక్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్తాను ఒక్కొక్కటి. ఒక వ్యక్తి మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ భాగ్యం. 3. మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ భాగ్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనసు మార్చుకొని పాపాలు విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ప్రభు ఆ వ్యక్తి జీవితాన్ని అత్యధికమైన స్థితిలో ఉంచుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొంది పాప క్షమాపణ, పాపాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అందించిన ఆ బిడ్డ జీవితము ఉన్నతమైన స్థానంలో తను నిలబెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం ధ్యానం చేసుకుందాం. చూశారు దేవుని స్తోత్రం, ఎంత గొప్ప విషయం అది, ఎంత ధన్యత. తండ్రి మనకి ఇచ్చిన ఎంత ధన్యత. ఏ వ్యక్తి అయినా కానీ పశ్చాత్తాపడి ఇక జీవించింది చాలు, ఈ పాపంలో జీవించింది చాలు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయనలో జీవించాలని మనసు మార్చుకొని పాపాలన్నీ విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేని ఆయనని ఆయన పాద సన్నిధానంలో వెతికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి స్థితి ఈ విధంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవాని మనము దేవుడుగా ఎంచుకున్నందుకు మనకి ధన్యత. రెండవది స్వాస్థ్యం. మనం ఆయన స్వాస్థ్యం, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలము, ఆయన రక్తంలో కొనబడిన బిడ్డలము, ఆయన స్వాస్థ్యము, ఆయన స్వాస్థ్యంగా ఏర్పడు. మళ్ళీ మనమే ధన్యత అంట. 2 ధన్యతలు ప్రభు మనకిచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 ధన్యతలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనము ధన్యులము. యెహోవా తమకు స్వాస్యంగా, మనల్ని స్వాస్యంగా ఏర్పరచుకున్నారు, కొనుక్కున్నారు, రక్తమంతా కార్చారు, ఆఖరి పొట్టు వరకు రక్తమంతా కార్చారు. మన కొరకు తన విలువైన అమూల్యమైన ప్రాణమును సిలువలో బలియాగంగా సమర్పించారు. అంత మాత్రమే కాకుండా నా బిడ్డలతో పాటు నేను ఉండాలని చెప్పి మరణం జయించి, మరణం నుండి విడిచి సాతాను అలగదూకి 3వ దినమున మన కొరకు లేచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము, ధన్యత. ఈ భాగ్యము, ధన్యత అనేకులు కోల్పోయి ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిట్లో చిక్కుబడి కట్టబడి అనేక శ్రమలు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకైతే గొప్ప భాగ్యము, ధన్యత. ఆయన మనం దేవుడికి ఎంచుకోవడమే మనకి ధన్యత. మనల్ని స్వాస్యంగా ఏర్పరచుకున్న అదే ధన్యత మళ్ళీ మనకి 2 ధన్యతలు తండ్రి మనకి ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం కలుగును గాక. దేవునామ స్తోత్రం. ప్రభు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. నమ్మిన బిడ్డలను ఆదరించి, ప్రేమించి, ఆశీర్వదించి జీవితం అందంగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితం, మన జీవితం పోరాటాలతో నిండిన జీవితం, పోరాడి జయించే జీవితం. కారణం ఏమంటే మన దేవుడి పేరు ఉన్నవాడు, అనువాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, సైన్యములకు అధిపతి యెహోవా. పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థలాల్లో సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని చెప్పి మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సైన్యం ఎవరో తెలుసా? మనమే.
మనమే ఆ సైన్యం. మనకి పోరాటం ఉంది. ప్రభు రాకడ వరకు పోరాటం ఉంది. ప్రభు రాకడ వరకు విశ్వాసంలో మనం పోరాడాలి. శరీర కార్యాలు వాటి మీద పోరాడాలి. అనేక విషయాలు లోకంలో జరిగే ప్రతి కార్యం మీద మనకి పోరాటం ఉంది. కానీ జయించి జయశీలుడు సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షంలో ఉన్నాడు. కారణం ఏమంటే వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది. నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, లోకంలో మీకు శ్రమ ఉంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, మీకు తండ్రిని ఉన్నాను, నీ కొరకు రక్తం కార్చాను, నా ప్రాణము పెట్టాను, మిమ్మల్ని స్వాస్థ్యంగా నా హక్కును చేర్చుకున్నాను, మీకు జయమిస్తాను, మీరు మీరిన స్వామికి మిమ్మల్ని గురి కానివ్వను, మార్గం చూపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్గం చూపిస్తాను అని నిత్యము మన పక్షంగా ఉండి చదవబడిన సామెతల గ్రంథం 2:8 ప్రకారం మన ప్రాణాత్మ శరీరంలో అయినా కాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాస్తా ఉన్నాడు. మనము క్షేమముగా, సుఖముగా, సంతోషంగా మనం ఈ లోకంలో జీవిస్తామంటే అది యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన అది భిక్ష, కృప అనే భిక్ష. ఆ భిక్ష, ఆ దయ వలన మనము సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా మనం జీవిస్తా ఉన్నామంటే ప్రభు మనకి ఇచ్చిన భిక్ష, కృపా భిక్ష. ఆయన బిడ్డలుగా సర్వము సృష్టించిన సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి అని మనం పిలుస్తూ ఉన్నాము. ప్రేమ కలిగిన తండ్రి మనల్ని నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన మనం పిలుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పోరాటము ఇచ్చిన సమయం నేను పాటించాలి అని, ఇంకా బైబిల్ లోతుకు పోతే చాలా సమయం పడుతుంది. మరి వారి సెలవిచ్చిన ప్రకారం నేను సమయం ముగించాలి. ఈ పోరాటము గల్తీలు 5:16 తర్వాత చదువుకుంది. దేవుని స్తోత్రం. మన ఆత్మ శరీరానికి పోరాటం. ఆత్మ చేసే కార్యాలు శరీరం ఒప్పుకోదు, శరీర కార్యము ఆత్మ ఒప్పుకోదు. ఈ పోరాటం కడ వరకు మనకి ఈ పోరాటం ఉంది. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు ఉంది. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాము, మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము, మరి ఆయన నిలిచి ఉన్నాము. అయినా కానీ మనకి పోరాటాలు ప్రభు రాకడ వరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శ్రమ పడినప్పుడు కృంగిపోకూడదు. వాక్యం చక్కగా సెలవుతూ ఉంది. మరి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతగానే వాళ్ళు అవుతారనే వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అదే వాక్యంలో ఉంది, క్రీస్తు శరీరమందు శ్రమ పడినని కూడా ఉంది. ఇంకో విషయము, ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో క్రీస్తు యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని ఆయన నిలిచి కలిసి ఉన్న మారు మనసు అన్ని చేసా ఉన్నా కానీ ఆయన సద్భక్తితో బతుకను ఉద్దేశించి వారు హింస పొందుతారనే వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హింస పొందుతారని వాక్యం ఉంది. అదేంది వాక్యం అట్లా ఉందని మనం ఆలోచన చేయాల్సిన పని లేదు. కారణం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అని పిలుస్తున్నాం. ఆయన పోలికగా మనం నిర్మించుకున్నారు. ఆయన్ని మనము తండ్రి అని పిలుస్తున్నప్పుడు నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా ఆయన చేత పిలిపించబడతా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయనే శరీరం అందు శ్రమ పడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన పోలికగా పుట్టిన మనము శ్రమ పడినందువల్ల కుంగిపోవాల్సిన అవసరం లేదు, దిగాలు పడాల్సిన అవసరం లేదు. తండ్రి మన పక్షమున ఉన్నాడు, మనకి అన్ని సహాయం చేసే తండ్రి మన పక్షమున ఉన్నాడని ఆ ధైర్యం చొప్పున మనము ముందుకు సాగిపోవాలి, కానీ కుంగిపోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలోకి మరి అధ్యాయంలోకి మనం వెళ్దాము. ఇప్పటి వరకు మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మీకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు చదవచ్చు, లేదంటే నేనే చదివి వినిపిస్తాను. మీకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. స్తోత్రం. స్తోత్రం. ఇక్కడ మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. ఇది విశ్వాసంతో పలకబడిన మాట. ఎదురు చూస్తాను. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, తర్వాత ఎప్పటికైనా కానీ నా తండ్రి నా పక్షంలో ఉన్నాడు. ఎదురు చూస్తాను. దేవుని స్తోత్రం. ఈ చదవబడిన ఈ వచనంలో 3 విషయాలు తండ్రి బయలుపరుస్తున్నారు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుంటాను. నిరీక్షణ కలిగి కనిపెట్టుంటాను. 3వ విషయము, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆయన ఆలకిస్తాడు. 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది విశ్వాసంతో కూడింది, రెండవది నిరీక్షణతో కూడింది, మూడవది నమ్మకంతో కూడింది. 3 విషయాలు ఒకటే. విశ్వాసం అన్నా ఒకటే, ఎదురు చూస్తామన్నా ఒకటే. విశ్వసిస్తేనే కదా ఎదురు చూస్తాము. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, తర్వాత ఇంకో నెల ఎదురు చూస్తాం. యెహోవా ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని వాక్యం ఉంది. ఎదురు చూస్తాం. మూడవది, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. చివరిది విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం. 3 విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం. ముఖ్యమైన విషయం ఏమంటే హెబ్రీయుల్లో ప్రస్ఫుటంగా రాయబడి ఉంది. ఒక్క మాట చెప్పి ఆ మాట ముగించేశారు తండ్రి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. నువ్వు ఎన్నన్నా చేసుకో, ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో, ఇవన్నీ చేసుకో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట్టు చదవండి. అది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యము. విశ్వాసం లేకుండా. విశ్వాసం అనేది రక్షణకి అది పునాది. విశ్వాసం అనే మెట్టు మీద మనం గట్టిగా నిలబడాలి. అది పునాది. నీ రక్షణ ఇందాక చదివాము. మార్గం సిద్ధపరుస్తాడు, స్తుతియాగం అర్పించువా, నన్ను మహిమపరుస్తాడు, నేను రక్షణ మార్గాన్ని దారిస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. విశ్వాసం లేకుండా మనం ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఒకసారి చదవండి. ఇది నమ్మకం. విశ్వాసమైన, నిరీక్షణ అయినా, నమ్మకమైన ఒకటే. దేవుడు ఎందుకు వచ్చేవాడు? ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవని కదా. విశ్వాసం నోటి ద్వారా విశ్వాసం ఉండకూడదు, క్రియ ద్వారా ఉండాలి. దేవుని స్తోత్రం. క్రియ జరగాల. నోటి మాటలు కాదు, ఈ పెదాలతో పలికే మాటలు కాదు, క్రియ ద్వారా జరగాలి. చేసి చూపించాలి. విశ్వాసం, క్రియ లేని విశ్వాసం మృతం అని మీరు చదివారు, బైబిల్లో ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవని కదా. ఇది సాదృశ్యం. ఇందాక మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఉపమాన మర్మాలు, సాదృశ్యాలు.
ఇది సాదృశ్యం. మాదిరికరమైన జీవితం అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ జీవితము, భక్తుల జీవితాలు మాదిరిగా మనకి తెలుసుకోవడానికి హెచ్చరికలుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. నమ్మాలి, అది క్రియ, అది కార్యం జరుగుద్ది. ప్రభువారు అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అనేక సందర్భాల్లో ప్రభువారు అనేకుల్ని స్వస్థపరిచారు. స్వస్థపరిచి తండ్రి ఏం చెప్పారు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నేను ఈ కార్యం చేస్తాను, నమ్ముతున్నావా అని కొంతమందిని అడిగారు తండ్రి. ఆయనే అన్ని చేసేది, నువ్వు నమ్ముతున్నావా? నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? నీ విశ్వాసం కొలత ఎంతో అని తెలుసుకోవడానికి ప్రభు అడిగారు. దేవుని స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. మరి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, మరి వచ్చి చెప్పినప్పుడు మీరు స్వస్థపడతారు, వెళ్ళండి అని చెప్తారు. 10 మందిలో 10 మంది స్వస్థత వచ్చింది, 10 మందికి స్వస్థత వచ్చింది. కానీ తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చింది ఒక్కళ్ళే. దేవునికి స్తోత్రం. వారు స్వస్థత వచ్చింది కాబట్టి ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. ఈయన కృతజ్ఞత హృదయం కలిగిన వాడు కాబట్టి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుకు చెప్తారు, ప్రభు నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకోమని చెప్పి ప్రభు సెలవిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లానే నమ్మాలి, నమ్మితేనే క్రియ జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకపోతే అది అవిశ్వాసం అనేది మనలో చోటు చేసుకున్నట్టు. అవిశ్వాసము మనలోకి రాకూడదు. అవిశ్వాసం వస్తే మనము ఏ కార్యం చేయలేము, ముందుకు సాగిపోలేము. విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ 10 మందిలో 9 మంది వెళ్ళిపోయారు. ఒక్క ఆయన వచ్చి కృతజ్ఞతగా ప్రభువుకి కృతజ్ఞతగా ఆయన దేహాన్ని చూపించినప్పుడు ప్రభువును వెళ్ళి దేవుని కానుక సమర్పించి నీ దేహాన్ని యాజకుని కనవచ్చు అని చెప్పి ప్రభు సెలవిచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. విశ్వాసము గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా లిఖించబడి ఉన్నాయి. రిఫరెన్స్లన్నీ చదవడానికి సమయం లేదు, కొన్ని మాత్రం నేను తెలియజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా 26 అధ్యాయము 3-4 వచనాలు. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాం. ఎవరి మనసు నీ మీద అనుకున్న మనసు, హృదయం ప్రభు మీద అనుకోవాలి, పరిపూర్ణంగా అనుకోవాలి. ఇటు అటు ద్విమనస్కు అస్థిరుడని యాకోబులో ఉంది. 2 మనసులు ఉంటే ఏం ప్రయోజనం లేదు, ఏ ఆశీర్వాదం లేదు. ద్విమనస్కుడు 2 మనసులు ఉన్నవాడు అస్థిరుడు, వాడికి ఏం దొరుకుతుందని కూడా ఆశ లేదు. మనసు అనుకోవాలి, ఆయన మీద అనుకోవాలి. నీ చూపు, నీ ఆలోచన, నీ మాటలు, నీ వినికిడి, నీ హృదయము, చేసే పని, నడిచే నడత సమస్తం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఆయన మీద ఆనుకోవడం అంటే అది. దేవుని స్తోత్రం. చూద్దాం వాక్యం. యెషయా గ్రంథం 26, 3-4 వచనాలు. ఉంచారు. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వాడిని నీవు పూర్ణ శాంతి కలవనిగా కాపాడుతావు. మనసు బాగా లగ్నమైపోవాలి ప్రభువులు, అప్పుడు కాపాడుతారు. ఎందుకంటే విశ్వాసంతో మన ఆలోచనలు, మన తలంపులు, మన సమస్తము అవన్నీ
పక్కన పెట్టేసి పరిపూర్ణంగా ఆయన వైపు ఆనుకోవాలి, హత్తుకోవాలి. ఎవరి మనసుని మీద అనుకున్నా పూర్ణ శాంతివంతంగా కాపాడదు. ఏదనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము నీవే తండ్రి, మాకు వేరే మార్గమే లేదు, నీవే. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగములు యెహోవా నమ్ముకుంటే సార్ దేవునికి స్తోత్రం. కార్యాలు ఆయన చేస్తారు, దేవునికి స్తోత్రం. ఆయనే మన రక్షకుడు, ఆయన మన సృష్టికర్త, ఆయన మన పోషణకర్త అని చెప్పి పరిపూర్ణ విశ్వాసముతో నిండు హృదయంతో ఆయన్ని హత్తుకొని ఉంటే ఆయన నీ కార్యాలన్నీ సఫలం చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ధ్యానం చేసుకున్నాము. సమయం కావత్తా ఉంది, కొద్ది సమయం చెప్పి వారికి సమయం అప్పగిస్తాం. దేవుని స్తోత్రం. అబ్రహాం విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం. అబ్రహాం అంత వృద్ధాప్యంలో మరి దేవుడు అబ్రహాం పిలిచి, అబ్రహామా పైన ఆకాశం కలిసి చూడు, నక్షత్రాలను లెక్క పెట్టగలుగుతావా, సముద్ర క్రియలను లెక్క పెట్టగలుగుతావా, మరి నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతా ఉన్నాను ఇస్సాకుని అని చెప్పి అబ్రహాముకి ఇస్సాకుని అనుగ్రహించారు. వృద్ధాప్యంలో ఇస్సాకుని అనుగ్రహించి ఆయన విశ్వాస కొలత పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమన్నాడు. దేవుని స్తోత్రం. లేక పుట్టిన బిడ్డ అంత వృద్ధాప్యంలో ఇచ్చిన తండ్రి నాకు బలి ఇవ్వమన్నారు. దేవుని స్తోత్రం. అబ్రాహాము సంకోచించకుండా, ఎదురు మాట చెప్పకుండా బిడ్డను తీసుకొని బలికి సిద్ధపడతాడు. దేవుని స్తోత్రం. అది క్రియారూపంగా జరిగిన నీతి. అందుకే అబ్రాహాముకి నీతిమంతుడి ఒక పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు. అబ్రాహాము నీతిమంతుడు. ఎందువల్లంటే ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి క్రియ చేశాడు. దేవునికి స్తోత్రం. క్రియ ద్వారా జరిగించాడు, వెనక ఆలస్యం చేయలేదు. ఇంత వయసులో, ఇంత వృద్ధాప్యంలో మరి నాకు బిడ్డించారే అని వెనకడుగు వేయలేదు. తీసుకెళ్ళి బలికి సిద్ధపరిచినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. సమయం లేదు, 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. అదేవిధంగా శిష్యుల విశ్వాసం చూడండి. శిష్యులు, యేసు ప్రభు శిష్యులు పడవలో సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు సమయం సరిపోతా అండి? ఏమండి, ఒక 10 నిమిషాలు? ఒక పావు గంట అయిన పర్లేదా? 10 నిమిషాలు. మా అక్కడ అయితే టైం అనేది లేదు మాకు. అదే మరి శిష్యులు పడవలో మరి వెళ్తా ఉన్నప్పుడు మరి గాలి, తుఫాన్ అన్ని చల్లలేదు. యేసు పడవలో ఉన్నారు. దేవుని స్తోత్రం. పడవలో ఉన్నారు. అయినా కానీ శిష్యులు అవిశ్వాసంతో, విశ్వాసం లేదు వాళ్ళకి. యేసు ప్రభు పడవ ఎక్కేటప్పుడు చెప్పాడు, అద్దరికి పోదామని. అద్దరికి పోదామని ఆయన సృష్టించిన సృష్టికర్త నీకు చెప్పినప్పుడు నీకు ఎందుకు అవిశ్వాసం? అద్దరికి పోదామని చెప్పాడు. తుఫాను అయ్యేది చల్లలేదు. దేవుని స్తోత్రం. ఇది మనకి ఉపమాన మర్మంగా మనం తీసుకోవాలి. ఈ చదవబడేది మనం తీసుకోవాలి ఉపమాన మర్మంగా. మరి అద్దరికి పోదామని చెప్పినప్పుడు తుఫాను వచ్చినప్పుడు వీళ్ళు ఆదుర్తపడతారు, భయపడతారు. దేవుని స్తోత్రం. సముద్రము మనం తీసుకోవాలి ఉపమాన మర్మంగా. ఇందాక మనం చదువుకున్న ఉపమాన మర్మాలతో లిఖించబడిందని. సముద్రము లోకంతో సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పడవ మన జీవితంతో సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో పడవలో ఉన్నారు ఆయన. అదేవిధంగా ఉపమాన మర్మంగా మనం ఏం తీసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు
నీ జీవితంలో నీ హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఈ తుఫాను గాలి లోకయాన్ని వచ్చినప్పుడు మరి మనము ఎందుకు కంగారు పడాలా, ఎందుకు కలవరపడాలా? ప్రభు నీ జీవితంలో ఉన్నాడు, పడవలో ఉన్నాడు. పడవ అంటే నీ జీవితం, నీ జీవితంలో ఉన్నాడు ప్రభు, నీ హృదయంలో ఉన్నాడు. ఈ లోక శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనం ఎందుకు కలవరపడాలా? ఆ కలవరపడడం అంటే అదే అవిశ్వాసం. విశ్వాసం అయితే ప్రభు నాతో ఉన్నాడు, ఆ దరికి పోదామని ప్రభు చెప్పారు. మరి వెళ్తాం మనం. ఆ విశ్వాసం ముందుకు సాగాలి. కలవరపడ్డారు, అవిశ్వాసపడ్డారు. అది సాదృశ్యంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మూడో విషయం, ఒక స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడగలేదు, ఆయన ఎదురుగా వచ్చి మోకరించలేదు. వెనక భాగంలో వచ్చి వస్త్ర చెంగు మాత్రం ముట్టింది. ఆ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసము తగ్గట్టు క్రియ జరిగి రక్తస్రావం ఆగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె విశ్వాసం బలమైన విశ్వాసం. వెనక భాగం వచ్చి, యేసు ప్రభు ఎదురుగా కూడా రాలేదు, వెనక భాగం వచ్చి ఆ గుంపులో ఉన్నప్పుడు వస్త్రపు చెంగు ముట్టింది అంతే. ప్రభు శక్తి ఆమెలోకి వచ్చి రక్తస్రావం కట్టబడింది. దేవుని స్తోత్రం. ఇంకొకటి పేతురు గారు, వారు యేసు ప్రభు సముద్రం మీద నడిచి వచ్చేటప్పుడు, మరి వీళ్ళు పడవలో ఉన్నప్పుడు యేసు ప్రభు దర్శనమైనప్పుడు పేతురు గారు అడుగుతారు, ప్రభు నేను కూడా సముద్రం మీద నడిచామంటావా అని యేసు ప్రభుని పేతురు గారు అడుగుతారు. పేతురు గారు అడిగినప్పుడు రమ్మన్నారు, విశ్వాసం ఉంటే రా అన్నారు. మరి దిగారు, వస్తా ఉన్నారు. పక్కకి చూశారు, యేసు ప్రభుని చూడాల్సిన ఆయన పక్కకి చూశారు. పక్కకు చూసినప్పుడు మునిగిపోసాగారు. దేవుని స్తోత్రం. ప్రభువునే చూడాలి. మనము ఒక అంబు తీసుకొని గురి పెట్టినప్పుడు మన గురి కాయ మీదే ఉండాలి, కొమ్మల మీద, ఆకుల మీద మన గురి ఉంటే ఆ పండు ఎంబుపోయి ఆ పండుగ తగలదు. గురిగా ఉండాలి, విశ్వాసంలో గురిగా ఉండాలి, ప్రార్థనలో గురిగా ఉండాలి, పరిశుద్ధతలో గురిగా ఉండాలి, సంఘ ఐక్యతలో గురిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది విశ్వాసం. విశ్వాస కొలత పరిమాణం. దేవునికి స్తోత్రం. విశ్వాస కొలత పరిమాణం. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేము. మనం ప్రార్థన చేసినా తండ్రి ఆలకించరు, ఏం చేసినా కానీ తండ్రి ఆలకించరు. విశ్వాసం మనకి రక్షణ ఫస్ట్ పునాది విశ్వాసం, తర్వాత పరిశుద్ధత, పవిత్రత, అన్ని కార్యాలు. మెయిన్ మనకి విశ్వాసం కలిగి ఉంటేనే తండ్రి మన ప్రార్థనని అలగిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట పాడి ముగించమంటారు కదా. స్తోత్రం. సమయం చాలేదు, ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి మర్మాలు. సమయం చాలేదు. ఇచ్చిన సమయం నేను వినియోగించుకోను. టైం ఎంత? ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు.
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. దేవుని నామ స్తోత్రం. తండ్రి ఆయన ఉచితమైన కృపా ప్రేమ చొప్పున ఆయన పాద సన్నిధానం నిలిచి నా సహోదరులు నా సహోదరులు మీ అందరి మధ్యలో తండ్రి నామం తండ్రి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తం ప్రభువుకే. అది మా ఇక్కడ యేసురాజ స్వస్థ ఆశీర్వాద సంఘంలో మరి నాకు మీ తండ్రి గారు డిడి గారు స్వస్థవరం గారి గొప్ప దైవజనులు వారి చేతి మీదుగా 92 సంవత్సరం ఆగస్టు 16 నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 99వ సంవత్సరము మరి 5 పాస్టర్లు, అది మా పాస్టర్ గారితో కలిపి 5 పాస్టర్లతో ఇవాంజలిస్ట్ అభిషేకం తీసుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క మహాకృప వలన మరి అక్కడ సంఘము మరి మీ తండ్రి గారు సంఘం అది వాళ్ళ బిడ్డలు ఇద్దరు తండ్రి సేవలో ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి తండ్రి సేవ చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం.
మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరి గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ చూసి మీరు చేసే ప్రార్థన సేవ గురించి చూసి నేను అనేక వారాలు చూస్తూ ఉన్నాను. చాలా సంతోషపడుతూ ఉన్నాను. మరి మా పిల్లలతో కూడా అన్నాను, చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబంగా మరి సరదాగా వచ్చి ఆరాధన చేసి వెళ్తూ ఉన్నారు. మీ గురించి నేను మా సంఘంలో సాక్ష్యం చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ గురించి సాక్ష్యం చెప్తాను. మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే బలి ఉల్లాసంగా ఉంది. మా అబ్బాయితో కూడా చెప్పాను, మా కోళ్ళు అమ్మాయి హేమతో కూడా చెప్పాను, ఇట్లా చాలా సంతోషంగా ఉంది. అందరూ వస్తారు, పండుగగా వస్తారు. అది క్రిస్మస్ ఈస్టర్లా కాదు, పండగ. ప్రతి వారం మీరు ఇక్కడ రావడం పండగ. నేను చూస్తూ ఉన్నాను, చాలా సంతోషపడతాను. మీ అందరి గురించి నేను సాక్ష్యం చెబుతాను. మరి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు, అబ్బాయి దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మా సంఘానికి వస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ నేను వందనాలు చెల్లిస్తాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మంచి దేవుని వాక్యాన్ని అందించారు, అదేవిధంగా మంచి పాట పాడి వినిపించారు. చాలా రోజులైంది ఇట్లాంటి పాట సంఘంలోకి వచ్చి నేను వినడం. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ అండి, రెగ్యులర్ అనౌన్స్మెంట్స్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బైబిల్ స్టడీ ఆన్ వెన్స్డే 7 PM ఉంటుంది. ప్రజెంట్ మనం ప్రోవర్బ్స్ స్టడీ చేస్తున్నాము. దయచేసి వీలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి జాయిన్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే ఎవ్రీ థర్స్డే వీ గోయింగ్ టు హ్యావ్ ఉమెన్స్ ప్రేయర్ మీటింగ్ అండి. ప్రమిళ సిస్టర్ లీడ్ చేస్తున్నారు. దయచేసి వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా, సిస్టర్స్ అందరూ దయచేసి జాయిన్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే నిన్న కొంతమంది వాట్సాప్ గ్రూప్స్లో చూస్తుంటారు, ఇద్దరు చిన్నపిల్లలు, దీస్ ఆర్ ద కిడ్స్, దే ఆర్ ఇన్ న్యూయార్క్. వాళ్ళ డాడీ వచ్చేసి ఇండియా వెళ్ళి ఆయన అక్కడ వీసా ఇష్యూస్ తోటి స్టక్ అయినారు. ఈ పిల్లలిద్దరూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చనిపోయినారు. ఈ పిల్లలిద్దరూ, షీఈ్ దేర్ మదర్. పిల్లలిద్దరూ కూడా దే ఆర్ సో యాక్టివ్ ఇన్ చర్చ్. సో వాళ్ళు ఇద్దరు ఎట్లాగ జరిగింది అనేది ఐ డోంట్ హ్యావ్ డీటెయిల్స్. ఐ కెన్ గెట్ డీటెయిల్స్ బై టుడే. బట్ వన్ రిక్వెస్ట్, దయచేసి మదర్ గురించి, అట్లాగే వాళ్ళ డాడీ, వాళ్ళ ఫాదరు ఆయన ఇండియాలో స్టక్ అయినాడు, వాళ్ళ ఫ్యామిలీ గురించి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా మనం ఇంత హ్యాపీగా ఇక్కడ మన పిల్లలందరితోనూ, ఫ్యామిలీస్ తోటి మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నామంటే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ అరౌండ్. సో ఎంతో శ్రమల్లో అనేక మంది ఉన్నారు. ఇద్దరు పిల్లలు, దే హ్యావ్ ఓన్లీ 2 kids, దే బోత్ ఆర్ లాస్ట్. సో పిల్లల గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇన్ కేసు ఫర్దర్ స్టెప్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది నాకు తెలీదు. మేబీ ఐల్ గెట్ మోర్ డీటెయిల్స్ బై టుడే. I know one auntie, so she actually posted in her WhatsApp group. I'll call her in the evening. సో దయచేసి వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సో అట్లాగే మనకందరికీ తెలుసు, విజయవాడ అండ్ తెలంగాణ, ఆంధ్రాలో ఫ్లడ్స్ ఎంత హెవీ ఫ్లడ్స్ వచ్చి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, చాలామంది చనిపోయినారు. సో ఇంతవరకు కేవలం ఫుడ్ అందరికీ అందించడం జరుగుతుంది. చాలా చర్చెస్ కానీ, గవర్నమెంట్స్ కానీ అన్నీ కూడా, NGOs చాలామంది హెల్ప్ చేస్తూ ఉన్నారు. బట్ వన్స్ ఇది చాలా పెద్ద ఇష్యూ, పెద్ద ప్రాబ్లం అండి. మనలో చాలామంది విజయవాడలో బేస్ చేసుకున్న ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు. సో యు ఆల్ నో, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. చాలామంది చనిపోయి ఉన్నారు, చాలా చర్చెస్ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దే లాస్ట్. సో దయచేసి ఈ పరిస్థితి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, యాజ్ ఎ ఫెలో క్రిస్టియన్స్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ. ఏ విధంగా మనం వాళ్ళకి సహాయపడగలమో
దానిని బట్టి మన సంఘం నుంచి ఏదో విధంగా సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ ఆల్సో వీ కెన్ సెండ్ టు సమ్వన్. ఎవరైనా మనలో సంఘంలో ఉన్నవారు గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా వర్క్ చేస్తున్నారు, అక్కడ హెల్ప్ చేస్తున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, రిలయబుల్గా అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి తెలియజేయండి. వాళ్ళ ద్వారా మనము అక్కడికి కొంత మన సంఘం నుంచి కొంత మన ఫ్యామిలీస్ నుంచి కొంత పూల్ చేసి మనం మనీ పంపించవచ్చు. డైరెక్ట్గా ఒకరికి పంపించకపోయినా ఒక 2-3 పర్సన్స్ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకైనా మనం పంపించవచ్చు. సో చాలామంది చర్చెస్ కూడా పాడైపోయినాయి అండి. చిన్న చిన్న చర్చెస్, సిటీస్ అంటే ఎట్లా ఉంటాయో మనకు అందరికీ తెలిసిందే. హౌసెస్లోను, అపార్ట్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్స్లోను సంఘాలు రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి దేవుడు మనం క్షేమంగా ఉన్నాము, మనకి దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. వీళ్ళందరి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళ కొరకు మనము ఎంత వీలైతే అంత సహాయం చేయడానికి మనము దేవుని ప్రేరేపణ మేరకు మనం సహాయం చేయవలసినటువంటి భారం మన మీద ఉంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ వీక్లో ఎవరికైనా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే దే క్యాన్ గో అండ్ ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. మీరు అందరూ కూడా యూట్యూబ్స్లోను, ఫేస్బుక్లోను చూస్తూ ఉంటారు. సో పాల్ ఎమ్మాన్యుయల్ గారు అని, తర్వాత చాలా మినిస్ట్రీస్, సతీష్ కుమార్ గారు కానీ, తర్వాత తండ్రి సన్నిధిని చిలకలూరుపేటలో ఒక సంఘం ఉంది వాళ్ళు కానీ. సో అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కువ సంఘాలు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉన్నాయి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ మేరకు మనం కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. దయచేసి మీకు ఎవరికైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా అక్కడ హెల్ప్ చేస్తున్న వాళ్ళు తెలుసుంటే వీ కెన్ హెల్ప్ త్రూ దట్ ఆర్గనైజేషన్ కానీ, చర్చ్ కానీ, ఎవరైనా ఇండివిజువల్స్ అయినా కూడా పర్వాలేదు, దయచేసి తెలియచేయండి. సో థ్యాంక్ యూ అండి. ఇంకొక ఇన్విటేషన్ అండి. దేర్ ఇస్ గాస్పల్ మ్యూజిక్ నైట్. ఆయన పేరు షెల్డాన్ బంగేరా. కౌన్ హే అన్న పాట, హిందీ సాంగ్స్, ఈయన హిందీ గాస్పల్ సింగరు. ఈయన లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ అటెండ్. దే యాక్చువల్లీ సెండ్ ఇన్విటేషన్ టు అస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో కిడ్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సైలెంట్గా అందరూ ఇక్కడ కూర్చొని విన్నారు. సో వీ హ్యావ్ సమ్ డోనట్స్ ఫర్ యూ. టేక్ 1 each. సో ఆఫ్టర్ ద చర్చ్, సో we request all the kids, don't roam around, okay? As soon as your classes are done, please come and sit in the sanctuary, okay? So this request is coming from our fellowship and HCC fellowship also. Please don't roam in the outside of the sanctuary or anywhere in the hallway. Please come as soon as your Sunday school and youth classes are done, come and sit here. అండ్ ఇంకొకటి అండి, సో ఫర్ దిస్ క్రిస్మస్ హెచ్సిసి ఈస్ ప్లానింగ్ ఫర్ క్రిస్మస్ ప్రోగ్రామ్ అండి, కిడ్స్ క్రిస్మస్ ప్రోగ్రామ్ హెచ్సిసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దే వాంటెడ్ హెచ్సిసి ఇండియన్ ఫెలోషిప్ అండ్ కెన్యన్ ఫెలోషిప్ టుగెదర్, ఆల్ టుగెదర్ దే ఆర్ గోయింగ్ టు ప్లానింగ్ అ బిగ్ క్రిస్మస్ ప్రోగ్రామ్. సో అందరూ కూడా, సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, శ్రీనివాస్ బ్రదర్ కిడ్స్ గ్రూప్లో ఒక ఫామ్ పోస్ట్ చేస్తున్నారు, దయచేసి మీ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేయండి. సో దే ఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు జాయిన్, ఆల్ ద కిడ్స్. దే ఆల్సో నీడ్ ఎల్డర్స్ ఆల్సో. సో సూన్ సెప్టెంబర్ ఎండ్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుందండి. దయచేసి ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి. సో ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సో అట్ దిస్ టైమ్ ఐ రిక్వెస్ట్ అంకుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టు ద క్లోజింగ్ ప్రేయర్. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభునామం పడిన మేమందరం తండ్రి మీ పాద సన్నిధానం నుంచి మీ సేవ చేసుకుని మహాభాగ్యము కృపాదనత మీరు మాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేసినందుకు మేమందరము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఘనమైన మా తండ్రి, ఇప్పటి వరకు నాయన కీర్తన ద్వారా, వాక్యం ద్వారా మీ నామం పరిచిన స్తోత్రం నాయన.
కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించు నాయన. తండ్రి మీరు అక్కడ సమయం వరకు నాయన ఇదే నిరీక్షణ, ఇదే నమ్మకం, ఇదే విశ్వాసంతో ఫిలిప్పీయుల గ్రంథము 2:2-3 వచనం ప్రకారం నాయన మేమందరము ఏకభావము, ఏకతాత్పర్యం అందరం కలిసి నాయన మీ నామ మహిమార్థమే మీ సేవ కొరకు ఇంకా మేమందరము మీలో నిలిచి కలిసి ఫలించే అనుభవము, ప్రేమ కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం మీరు మా అందరికి అనుగ్రహించి మీ సేవలో మమ్మల్ని బలముగా మీరు వాడుకుని మీరు మాకు సహాయం చేయమని పరిశుద్ధుడు జీవించి మాతో ఉన్న మా యేసుక్రీస్తు ప్రభుని నామపేట మేమందరము తండ్రి మీకే కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుకొని వినయం కలిగి మీకు ప్రార్థన చేయించున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.